చేత్తో పట్టుకుంది అనుకోండి, ఓకే. అమ్మవారికి కుడి చేతిలో చిలక, ఎడం చేతిలో పుష్పం, ఒక ఎడం చేయి పాదహస్తం, ఒక కుడి చేయి అభయస్తం. ఇందులో అర్థం చూడండి. ఓ కలియుగ మానవ ప్రజలారా, మీరు మీ హృదయాలు ఈ చిలక సుఖ మహర్షికి ప్రతీకగా మీ కలియుగ ప్రజల హృదయాలు ఉండాలి. ఈ చిలుక సుఖ మహర్షికి ప్రతీక. శుకుడు కామరహితుడు. కామం అంటే ఏమిటో శుకుడికి తెలియదు. అలాగే ఈ అతి కామం వలన దుర్యోధనుడు, దుశ్శాసనుడు, రావణాసురుడు, ఇడుగో ఈనాటికి విష్ణువర్ధనుడు వీళ్ళందరూ మణిగిపోయినారు. కామాన్ని మీరు విడిచిపెట్టి కామరహితమైన ఈ చిలకతో సమానమైన సుఖ మహర్షితో సమానమైన చిలకతో సమానమైన హృదయంతో మీ హృదయాలు ఉండాలి. మీ హృదయం కామరహితమైన ఈ మనస్సు కమలం, మనోకమలం. ఇదిగో నా పాదం, మీ మనస్సుని నా పాదాలకు సమర్పించండి, ఇదిగో మీకు అభయం అంటూ అమ్మవారు బాహ్యార్థాన్ని చెప్పింది. ఇందులోనే మరో అంతరార్థం ఉన్నది. ఏమిటంటే ఆ అమ్మవారు గుడికి వెళ్ళేటప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించాలి. అమ్మవారు చిన్నతనం నుంచి ఒక చిలకను పెంచింది. అగ్నిగుండ ప్రవేశ సమయంలో ఎప్పటి నుంచో పెంచిన చిలక ఎగురుతూ వచ్చి ఆ అగ్నిగుండంలో ఉన్న అమ్మవారి చేతి మీద వాలింది. వెంటనే చిలకను అమ్మవారు అన్నది, వెళ్ళు వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళి జీవించు అని అమ్మవారి చిలకని చెప్పగానే ఆ చిలకనది, అమ్మ వాసవి, నువ్వు చిన్నతనం నుంచి నన్ను పెంచావు, పెద్ద చేశావు, నీతో పాటే నేను కూడా అన్నది. అప్పుడు అమ్మవారు చిలకకు వరమిస్తుంది. ఈ రోజు నుంచి నన్ను పూజించే భక్తులు నాకు ఎవరైతే నమస్కారం చేస్తారో నువ్వు కూడా నమస్కరించబడతావు అనగానే చిలక అమ్మవారి చెవి దగ్గర ఇలా మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎప్పుడైనా చూసారా? చిలక అమ్మవారి చెవి దగ్గర చెవిలో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. ఏమిటంటే చిలక అంటుంది, అమ్మ వాసవి, కోటాది కోట్ల మంది భక్తులు నీ ఎదురుగా నిలబడి అమ్మ వాసవి జగజ్జనని అని నిన్ను పూజిస్తూ ఉంటారు కదా. ఆ కోట్ల మంది భక్తుల్లో ఎవరు 100% భక్తులు, ఎవరు 50% భక్తులు, ఎవరు 10% భక్తులు అని తెలుసుకోవడం నీకు కష్టమవుతుంది కనుక ఓ వాసవి, చిలకనైన నేను ఆ భక్తులందరినీ నేను నా కంటితో చూసి ఎవరు ఎంత భక్తులని నేను చెవిలో చెప్తాను, నువ్వు వాళ్ళని అనుగ్రహించు అన్నది. అంతేకాదు ఇంకో చిన్న విషయం, చిలక కంటికి రుచి చూచేటువంటి ఒక గుణం ఉంది. అంటే ఓ పెద్ద మామిడి చెట్టు ఉందనుకోండి, ఎన్నో ఫలాలు ఉంటాయి. కిలోమీటర్ దూరం నుంచి ఆ చిలక మామిడి చెట్టును చూసి అంత దూరం నుంచి ఇన్ని వందల మామిడి ఫలాల్లో ఏది తీయని ఫలమో తన కంటితో రుచి చూచి బయన ఎగురుతూ వచ్చి ఆ తీయని ఫలముని కొరికి తిని వెళ్ళిపోతుంది. అందుకే చిలక కొట్టిన కాయ మహారుచి అంటారు. అంటే చిలక తన కంటితోనే రుచి చూస్తుంది. అలాగే చిలక భక్తులందరినీ కూడా తన కంటితో చూస్తుంది. అందుకే మనం శివాలయానికి వెళితే ముందుగా నందికి ఎలా నమస్కారం చేస్తామో వాసవి గుడికి వెళితే ముందుగా చిలకకి నమస్కారం చేసి అమ్మవారికి నమస్కారం చేయాలని వరమిచ్చింది. అందుకే ఈ శ్లోకాన్ని మీరు చెప్పాలి. అమ్మవారి గుడిలో నమస్కారం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని చెప్పి నమస్కరిస్తే పరిపూర్ణమైన పుణ్యం లభిస్తుంది. అనండి, ఓం అనరా, ఓం చతుర్భుజం చంద్రరేఖాం కమలాసన సంస్థితం వరద అభయ హస్తంచ సుఖ పద్మ కరం శుభం. జై శ్రీ వాసవకన్యకా పరమేశ్వరీ దేవికి. అమ్మ, ఇదే పురాణ ప్రవచనం యువజన సంఘంలో వచ్చే ఆదివారం ఉంటుంది. ఎవరైనా ఫస్ట్గా నుంచి వినలేక మిస్ అయిపోయిన వాళ్ళు కానీ మళ్ళీ వినాలనుకున్న వాళ్ళు కానీ ఆ యువజన సంఘంలో కూడా మీరు వినండి. అమ్మ సేమ్ స్టోరీ కాదు, అక్కడ అమ్మవారి పురాణమే, ఇక్కడ రాని విషయాలు అక్కడ కూడా చాలా విషయాలు తెలుసుకుంటాం. తల్లులారా, ఈ పురాణం అక్కడ పురాణం రెండు ఒకటి కాదు. అదే వాసవి, అదే తండ్రి, అదే తల్లి. కానీ ఇక్కడ వినలేని వాళ్ళు అక్కడికి రండి, ఇక్కడ విన్న వాళ్ళు కూడా రండి. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత వైభవంగా ఏర్పాటు చేసినటువంటి వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆశీస్సులతో వేదికను అలంకరించిన అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో విశాఖ జిల్లా పరిసర ప్రాంతంలో మన గాజువాక ఆలయ సంఘం మరి సౌజన్యంతో 45 అడుగుల అమ్మవారి విగ్రహం నిర్మించడం జరుగుతుంది. అమ్మవారి విగ్రహానికి సుమారు 9 లక్షల రూపాయల ఎక్స్పెండిచర్తో అమ్మవారి విగ్రహం నిర్మించడం జరుగుతుంది. అలాగే అమ్మవారి విగ్రహం కూడా 4, 5, 45, 9 అది కూడా అలాగే 45 అడుగుల అమ్మవారి విగ్రహం నిర్మించడం జరుగుతుంది. భక్తులందరి దగ్గర కూడా తలో పోగొట్టు 459 రూపాయలు విరాళాలు ఇచ్చిన దాతలందరికీ కూడా అమ్మవారి రాగి గోతనామాలతో రాగి మీద ముద్ర ఇచ్చి అమ్మవారి
అమ్మవారి టెంపుల్లో గోతనామాలతో పూజలు జరుగుతూ శంకుస్థాపన రోజున సహస్రాలుగా మీ చేతుల మీదుగా ఆ రాగి యంత్రం మీ చేతులు వేయించడం జరుగుతుంది. ఇది గాజువాక ఆర్వే సంఘంలో సుమారు మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఇంత పెద్ద అమ్మవారి విగ్రహం ఇదే ఫస్ట్ టైం. అమ్మవారు విగ్రహానికి మీ వంతు తొలపుగా సహాయము మేము కోరుతున్నాము. ఎంట్రన్స్ లోనే కౌంటర్ పెట్టాము. 400 దయచేసి ఒక్క నిమిషం కూర్చోవారు అందరూ. పూజలు జరుగుతున్నాయి. అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతూ మరి ఎంత చక్కటి అవకాశం ఇచ్చిన మా కార్యవర్గ టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై వాసవి. మరి నాటి కార్యక్రమానికి ఎంతో చక్కగా సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి దయచేసి వాసవి క్లబ్ వాలంటీర్ కపుల్స్ మెంబర్స్ అందరూ కూడా, యువ మెంబర్స్, వాలంటీర్ కపుల్స్ మెంబర్స్ అందరూ కూడా ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది అక్కడ ఫుడ్ సెక్షన్ లో ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.